హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రోలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంగ్రాలిట్ అనేటువంటిది ఇప్పుడు యాప్ రూపంలో కూడా మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అందులోంచి మనము కోర్సెస్ అన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాము. ఈ వీడియోలో మీకు తెలంగాణ స్టేట్ రీసెంట్గా విడుదల చేసినటువంటి డిఎస్సి, అందులో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్సుని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇంకా ఇందులో ముఖ్యంగా పీడిఎఫ్స్ గురించి కూడా వివరిస్తాను మీకు. యూ బెటర్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. ఎండ్ వరకు కూడా మీరు చూడండి. అప్పుడే మీకు ఇందులో ఉండేటువంటి ఫీచర్స్ అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. తెలంగాణ డిఎస్సి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి ప్రెజెంట్ అయితే ఎవరు కూడా కోచింగ్ అనేది ఇవ్వడం లేదండి. ఎందుకంటే పోస్టులు అనేటువంటివి తక్కువగా ఉన్నాయనేసి చాలామంది కూడా ఈ పోస్టులకి ప్రిపేర్ కావడం లేదు అనేసి ఎవరు కూడా ఈ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం లేదు. బట్ నాకొచ్చినటువంటి రిక్వెస్ట్‌ని బట్టి నేను ఆల్రెడీ ఈ తెలంగాణ డిఎస్సి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేసేసాను. దాంట్లోనే ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూసినట్లయితే మీకు ప్రెజెంట్ రైట్ నౌ 288 వీడియోస్ ఉన్నాయి. 171 టెస్ట్‌లున్నాయి. 102 ఫైల్స్ ఉన్నాయి. అంటే మీకందరికీ తెలుసు, తెలంగాణ డిఎస్సి ఇంగ్లీష్ సిలబస్ అనేటువంటిది టోటల్‌గా చేంజ్ అయింది. 80-90% వరకి కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఆ చేంజ్ అయినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా కూడా ఈ వీడియోస్ అనేటువంటివి పెరుగుతాయి. అదైతే గ్యారంటీ. ఓకేనా? అలాగే టెస్ట్‌ల నంబర్, ఇంకా ఈ ఫైల్స్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పెరుగుతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఈ వీడియోస్ అనేటువంటివి, ఈ టెస్ట్‌లు అనేటువంటివి రైట్ నౌ యాప్‌లో, కోర్స్‌లో ఉన్నటువంటి కరెంట్ లిస్ట్ అనమాట ఇది. ఓకే. ఇక ఈ తెలంగాణ డిఎస్సి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్‌లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే, మెయిన్‌గా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేసేసామండి. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి క్లాసెస్, పీడిఎఫ్స్, అలాగే ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది వాట్సాప్‌లో. క్లాసెస్ అనేటువంటివి మీరు యాప్‌లోనే చూసుకోవాల్సొస్తుంది. పీడిఎఫ్స్ మాత్రము మీకు నేను మీ యొక్క వాట్సాప్ నంబర్‌కి పంపిస్తాను. ఇంకా ఇందులో మీకు గ్రామర్ ఉంటుంది. గ్రామర్‌కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అలాగే లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ అంటే ప్రోజ్, పొయెట్రీ, డ్రామా, ఇంకా మెథడాలజీ కూడా క్లాసెస్, ఫ్రీ పీడిఎఫ్స్, ప్రాక్టీస్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు ఇందులోనే రావడం జరుగుతుంది. సార్, ఈ కోర్స్ ప్రైస్ ఎంత అని కూడా మీరు అడగొచ్చు. ప్రైస్ కూడా ఎక్కువ పెట్టలేదండి. 2500 మాత్రమే పెట్టాము. 2500 మాత్రమే పెట్టినప్పటికీ ఇందులో మీకు ఏ కోచింగ్ సెంటర్‌కి కూడా మనము ఎలాంటి దాంట్లో కూడా తగ్గకుండా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే క్లాసెస్ అనేవి మీకు బైలింగ్యువల్‌లో ఉంటాయి. నేనే టీచ్ చేస్తాను. మీకు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. మీరైతే చూడొచ్చు, యాప్ డౌన్‌లోడ్ చేసుకొని. అందులో కొన్ని ఫ్రీ శాంపిల్ వీడియోస్ ఉంటాయి, చూడండి. సో, మీకప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇది మనము ఇందులో ప్రొవైడ్ చేసేటువంటి థింగ్స్. ఇప్పుడు నేను మీకు ఒక్కసారి పీడిఎఫ్ మెటీరియల్స్ అనేటువంటివి మనం ఎంత నీట్‌గా, ఎంత డీటెయిల్డ్‌గా ఇస్తాము అనేటువంటి దాని గురించి మీకు ఒక్కసారి ఇప్పుడు నేను ఇందులో చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. యెస్. ముందుగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మీకు ఇంగ్లీష్ పొయెట్రీకి న్యూ సిలబస్ ఏదైతే ఉందో, ఆ న్యూ సిలబస్ మొత్తం కూడా చేసి పెట్టేసామండి ఇందులో. సో, ఆ సిలబస్ మొత్తం కూడా ఇప్పుడు మీకు పీడిఎఫ్ రూపంలో ఇక్కడుంది. వీటికి క్లాసెస్ అనేవి రికార్డ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా చేసినవి చేసినట్లుగా మీకు యాప్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. ఇదంతా కూడా పీడిఎఫ్. చూడండి, ఇక్కడ కంటెంట్స్ మీరు చూసినట్లయితే, ఈ కంటెంట్స్‌లో మీకు 'ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్' అనేటువంటి దాని దగ్గర నుంచి 'ఓడ్ టు నైటింగేల్' ఇదంతా కూడా న్యూ సిలబస్ అనమాట. ఓకేనా? 'పాలంక్విన్ బేరర్స్', 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్', 'లీవ్ దిస్ చాంటింగ్', 'నైట్ ఆఫ్ ద స్కార్పియన్', 'మిడ్ మాన్సూన్స్ మ్యాడ్నెస్', 'ద ఎర్తన్ గోబ్లెట్', 'డాఫోడిల్స్', 'ఇమ్మోర్టాలిటీ వుడ్', 'ఓజిమాండియస్', 'ద క్లౌడ్', 'ద స్కూల్ బాయ్', 'ద రోడ్ నాట్ టేకెన్', 'బర్చెస్',
ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ, అమాంగ్ ద స్కూల్ చిల్డ్రన్, ఓడ్ టు నైటింగేల్. ఇదంతా కూడా పోయిట్రీ. ఓకేనా? ఇదంతా కూడా పోయిట్రీ అనమాట. అంటే పోయమ్స్ ఉంటాయి ఇందులో. మీకు ఇప్పుడు ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఇదైతే మొత్తం మీకు ఎన్ని పేజెస్ వస్తుంది అంటే కేవలం పోయిట్రీకి మాత్రమే. లెట్ మీ షో యూ. ఓన్లీ పోయిట్రీకి మాత్రమే మీకు 435 పేజెస్ వస్తుందండి. సార్ ఎందుకు సార్ ఓన్లీ పోయిట్రీకి ఇన్ని పేజెస్ అంటే, అది చూపిస్తాను మీకు. నేను చూపించిన తర్వాత మీకు మెటీరియల్ అనేది మీకు అర్థమవుతుంది. దీనికోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టామనేది కూడా మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, లెట్ మీ షో యూ. సో, ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి సరోజినీ నాయుడు గారు రాసినటువంటి 'ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్'. అందులో ముందుగా ఏముంటుంది అంటే ఈ విధంగా సరోజినీ నాయుడు గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామనమాట. ఓకే. ఇవన్నీ కూడా మీకు వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా రికార్డ్ చేసేసి మీకు అయినట్లుగా అందులో యాడ్ చేస్తూ ఉంటాము. సరోజినీ నాయుడు యొక్క లైఫ్ డీటెయిల్స్ చూసారా ఎంత డీటెయిల్డ్‌గా ఉంటుందో. ఆమె యొక్క ఎర్లీ లైఫ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఆమె యొక్క పొయెట్రీ అండ్ ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆమె యొక్క డిప్లొమాటిక్ కెరియర్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా ఆమె గురించి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సరోజినీ నాయుడు గారి గురించి, వాళ్ళ గురించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడ ఇచ్చామనమాట. చూసారా? ఈ విధంగా దీని వరకే ఈ సరోజినీ నాయుడు గారి యొక్క లైఫ్ డీటెయిల్స్ అండ్ హర్ మేజర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇక్కడ మీకు యాడ్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ఫస్ట్ మీకు రైటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడే మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సరోజినీ నాయుడు గారిది రాసినటువంటి 'ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్' అనేటువంటిది మనకి టాపిక్ ఉంది. పోయెమ్. ముందుగా ఆ పోయెమ్ అనేటువంటిది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్ పోయెమ్ అనమాట ఇది. ఓకే. ఈ విధంగా పోయెమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అబౌట్ పోయెమ్ అనేసి మీకు ఇవ్వడం జరిగింది. అంటే పోయెమ్ ఏంటి? దాన్ని ఎవరు రాశారు? అది ఎప్పుడు పబ్లిష్ అయింది? ఇంకా ఎక్కడ పబ్లిష్ అయింది? ఇంకా పబ్లిష్డ్ ఇయర్, అసలు ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఇంకా ఎన్ని స్టాంజాస్ ఉన్నాయి? ఇంకా దాని యొక్క మీటర్ ఏంటి? ఇంకా రైమ్ స్కీమ్ ఏంటి? దాన్ని ఎవరు అసలు పబ్లిష్ చేయించారు? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇలాగ అబౌట్ పోయెమ్ అనేటువంటి దీంట్లో మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోయెమ్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అది కూడా మీకు ఇక్కడే యాడ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తామనమాట. సో, అంటే ఈ పోయెమ్ సంబంధించినటువంటి 'ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్' అనేటువంటి పోయెమ్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోయెమ్‌కి సంబంధించినటువంటి గ్లోజరీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చూసారా? ఈ విధంగా గ్లోజరీ అంటే ఏవైతే డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మీకు ఈ విధంగా ఇంత నీట్‌గా మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయరు. బట్ ఇంగ్రాలిట్ యాప్‌లో నేను పర్సనల్‌గా కేర్ తీసుకొని మీకోసము ఇంత డీటెయిల్డ్‌గా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఈ విధంగా మీకు వర్డ్స్ ఏవైతే డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా చూసారు కదా ఎన్నున్నాయో వీటన్నిటికీ కూడా ఇక్కడ ఏం చేసాము అంటే గ్లోజరీ అనేటువంటిది ఆ పోయెమ్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి గ్లోజరీ స్టార్ట్ అయితే మనకి నియర్లీ మీకు ఒక 2½ పేజ్ వరకు కూడా ఈ గ్లోజరీ అనేది వచ్చింది. సరే గ్లోజరీ తర్వాత ఏం చేసాము అంటే లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఇక్కడ ప్రింటెడ్‌గానే ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ కూడా మీకు దొరకదండి. జనరల్‌గా సమ్మరీ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. మీరు కూడా చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడేంటి అంటే ప్రతి లైన్ కూడా ఆ లైన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిది ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా హార్డ్ వర్క్ చేసి పెట్టడం జరిగిందనమాట. అంటే ప్రతి లైను మీరు చదువుకొని అర్థం చేసుకునే దానికోసము ఈ విధంగా లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ప్రతి పోయెమ్‌కి కూడా ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. కేవలం ఈ పోయెమ్‌కే కాదు ప్రతి పోయెమ్‌కి కూడా ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. చూసారు కదా! ఫస్ట్ లైన్ 1 స్టాంజా 1లో లైన్ 1 దాని ఎక్స్‌ప్లనేషన్, లైన్ 2 దాని ఎక్స్‌ప్లనేషన్, లైన్ 3 ఎక్స్‌ప్లనేషన్. ఈ విధంగా మొత్తం ప్రతి లైన్‌కి కూడా అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 'ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్' అనేటువంటి దాంట్లో మొత్తం మీకు 30 లైన్స్ ఉంటే ఆ 30 లైన్స్‌కి ఈ విధంగా లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒక్కొక్క లైను ఇక్కడ చదువుకుంటూ దాన్ని అర్థం కూడా చేసుకోగలరు. ఓకేనా? ఈ విధంగా ప్రొవైడ్ చేశామనమాట మెటీరియల్ అనేది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ స్టాంజా 1 సమ్మరీ ఇచ్చాము. అంటే సమ్మరీ డీటెయిల్డ్ సమ్మరీ అనేటువంటిది. స్టాంజా 1 యొక్క సమ్మరీ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాము. అలాగే సమ్మరీ స్టాంజా 2, స్టాంజా 3 వీటికి సంబంధించినటువంటి సమ్మరీని కూడా మీకు ఈ విధంగా
ప్రొవైడ్ చేయడం జరిగింది. సమ్మరీ అంటే ఏదో సింపుల్‌గా ఇవ్వడం కాదండి. చాలా డీటెయిల్డ్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ పొయమ్‌లో ఉన్నటువంటి థీమ్ ఏముందో దాన్ని గూడా ఇస్తామనమాట. ప్రతి పొయమ్‌కి గూడా ఈ విధంగానే ఉంటుంది. ఇదే స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ లిటరరీ డివైజెస్ కూడా. ఆ పొయమ్‌లో ఉన్నటువంటి లిటరరీ డివైజెస్ ఏమేమున్నాయో వాటికి సంబంధించి 1 ఆర్ 2 ఎగ్జాంపుల్స్‌తో ఈ విధంగా వాటి గురించినటువంటి డిస్క్రిప్షన్, ఇంకా ఎగ్జాంపుల్స్. ఈ విధంగా చూసారు కదా! ఇమాజరీ, మెటాఫర్, అలిటరేషన్, అజునాన్స్, అనఫరా, పర్సానిఫికేషన్, సింబాలిజం, రైమ్, ఎంజాబ్మెంట్ ఈ విధంగా ఇంకా హైపర్బోల్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం చేశాము అంటే ఈ పొయమ్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే 'ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్' పొయమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట ఇవన్నీ గూడా. మొత్తం ఇట్లాగా మీకు ప్రతి పొయమ్‌కి కూడా నియర్లీ 50-60 కొన్నిటికి 60 కొన్నిటికి 50 ఆ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్. ఇదన్నీ కూడా కేవలము ఒక్క పొయమ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 'ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్' అనేటువంటి పొయమ్‌కి మాత్రమే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చూసారు గదా! ఈ విధంగా అన్నమాట. సేమ్ అలాగే మీకు రిమైనింగ్ పొయమ్స్ గూడా ఉంటుంది. 'పాలంక్విన్ బేరర్స్' కానీ, ఇంక ఏ పొయమ్ తీసుకున్నా కానీ మీకు ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి ఇక్కడ మరొక పొయమ్ తీసుకుందాము మధ్యలో. విలియం వర్డ్స్‌వర్త్ గారి పొయమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వర్డ్స్‌వర్త్ గారి నుంచి ఇన్ఫర్మేషన్, ఆయన గురించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఓకే. సో, ఇదయిపోతేనే ఏంటి నెక్స్ట్ ఆయన రాసినటువంటి పొయమ్. ఏం పొయమ్ అది? లెట్ అస్ సీ హియర్. 'డాఫోడిల్స్' పొయమ్ ఉంది. 'డాఫోడిల్స్' పొయమ్ గురించి ఈ విధంగా ఫస్ట్ పొయమ్ ఇస్తాము. ఆ నెక్స్ట్ వచ్చేసి పొయమ్ యొక్క అబౌట్ పొయమ్ ఇచ్చేవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్లోజరీ. ఇక్కడ కూడా గ్లోజరీ ఉంది చూసారా? ఈ గ్లోజరీ. నెక్స్ట్ వచ్చేసి లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్. చూసారు కదా! ప్రతి పొయమ్‌కి కూడా ఇలాగ లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్‌కి కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సమ్మరీ, స్టాంజా వైస్ సమ్మరీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థీమ్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాము. నెక్స్ట్ లిటరరీ డివైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ పొయమ్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇవి వచ్చేసి మీకు ఒక 50 వరకు కూడా ఉంటాయన్నమాట. అంటే ఈ విధంగా రైటర్ గురించి ప్రాక్టీస్ బిట్స్ పెట్టాము. ప్రతి పొయమ్‌కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ పెట్టాము. ప్రతి పొయమ్‌కి గ్లోజరీ అనేది ఇచ్చాము. ఇంత డీటెయిల్డ్‌గా ఇచ్చాం కాబట్టే ఇది మొత్తం కూడా ఎన్ని పేజెస్ వచ్చింది మనకి? 440 పేజెస్ అనేటువంటిది రావడం జరిగింది. ఓకేనా? సో, ఇట్ కేమ్ 435 అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ వరకే తీసుకున్న 435 పేజెస్ ఈ విధంగా రావడం జరిగిందనమాట. ఇది కేవలం పొయట్రీ గురించి. నౌ లెట్ అస్ సీ డ్రామా గురించి. ప్రోజు, డ్రామా ఉన్నాయి గదా! వాటిల్లో ఇది మొత్తం పేజెస్ ఎన్ని అంటే 302 పేజెస్ ఉన్నాయి. ఓకేనా? ఒకవేళ మనము ఈ పేజెస్ వరకు తీసేసినా, ఇంట్రడక్షన్ పేజెస్ తీసేసినా మీకు 300 పేజెస్ వరకే వస్తాయి. ఇక్కడ కంటెంట్ ఉంది చూసారా? 'ద సెల్ఫిష్ జైంట్', 'ద కంజూరర్స్ రివెంజ్', 'స్వామి అండ్ ఫ్రెండ్స్', 'అనిమల్ ఫార్మ్', 'ద గలీవర్ ట్రావెల్స్', 'ఆఫ్టర్ 20 ఇయర్స్', 'ద ఫేస్ ఆన్ ద వాల్', 'ద వింగ్స్ ఆఫ్ ఫైర్', 'టెంపెస్ట్', 'సెయింట్ జోన్', 'డియర్ డిపార్టెడ్' ఇంకా వచ్చేసి 'నెవర్ నెవర్ నెస్ట్' ఇలాంటివన్నీ కూడా మీకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా న్యూ సిలబస్ అండి. ఇది మొత్తం కూడా ఏంటి? న్యూ సిలబస్ అన్నమాట. ఈ న్యూ సిలబస్ మొత్తం కూడా మీకిందులో ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు చూద్దాం మనము ఏదన్నా ఒకటి పోయే లెసన్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి చాప్టర్స్‌లో ఉన్నటువంటి ఒకటి తీసుకొని దానికి ఏ విధంగా ఇచ్చాము అనేటువంటిది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడిల్‌లోంచి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 'స్వామి అండ్ ఫ్రెండ్స్' ఉంది గదా! దాన్ని తీసుకుందాం. థర్డ్ చాప్టర్. 'స్వామి అండ్ ఫ్రెండ్స్' ఉంది. స్టీఫెన్ లీ కాక్ కాదు. 'స్వామి అండ్ ఫ్రెండ్స్'. 'ది కంజూరర్స్ రివెంజ్' దీని తర్వాత వస్తుంది మనకి 'స్వామి అండ్ ఫ్రెండ్స్'. ఐ విల్ షో యూ. చూడండి ఇక్కడ. ముందుగా 'స్వామి అండ్ ఫ్రెండ్స్' మనం చూస్తున్నప్పుడు రైటర్ గురించి. ఎవరు రైటర్ మనకి? ఆర్‌కే నారాయణ్ గారు రైటర్. సో, ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. ఓకేనా? ఈ విధంగా రైటర్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ముందుగా ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ తర్వాత. తర్వాత అసలు 'స్వామి అండ్ ఫ్రెండ్స్' ఆ టాపిక్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్టడీ మొత్తం ఇక్కడ ఇచ్చామనమాట. అది ఎప్పుడు పబ్లిష్ అయింది? ఎవరి చేత పబ్లిష్ అయింది? ఇట్లాగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చాము.
మరి దీనికి కూడా ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉందో దానికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. ఎందుకంటే ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టడీకి కూడా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. తర్వాత ఈ 'స్వామి అండ్ ఫ్రెండ్స్' అనేటువంటి నావెల్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ లిస్ట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. క్యారెక్టర్స్ లిస్ట్. ఈ క్యారెక్టర్స్ లిస్ట్‌కి కూడా మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చామండి. అంటే ఒక్కొక్క టాపిక్‌ని ఇలా డివైడ్ చేసి మీకు ప్రాక్టీస్ బిట్స్ తోటి ఇచ్చాము. అప్పుడేమైపోతుంది మీకు, ప్రతి టాపిక్ చదువుకుంటూ ఉంటారు. ఆ టాపిక్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. వీటికి ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చేసేయడం జరిగింది. మీరు మళ్ళీ బ్యాక్‌కెళ్ళి ఎక్కడెక్కడో చూసుకోవాల్సిన అవసరం లేకుండా క్వెషన్ డౌన్‌లోనే మీకు ఆన్సర్ కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చాలా నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సమ్మరీ. ఈ సమ్మరీ కూడా మొత్తం ఒకలాగా ఇవ్వకుండా అందులో ఉన్నటువంటి చాప్టర్ వైస్ సమ్మరీ ఇచ్చాం చూడండి. మండే మార్నింగ్ దాని సమ్మరీ ఉంటుంది. నెక్స్ట్ రాజమండ్రి ఈ విధంగా ఉన్నటువంటి టాపిక్ వైస్ సమ్మరీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందువల్ల పాయింట్ టు పాయింట్ మీకు కవర్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్. అంటే ఈ మొత్తం యూనిట్ మొత్తానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. చూసారు కదా! ఈ విధంగా ఇక్కడ ప్రతి దానికి కూడా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇంత డీటెయిల్డ్‌గా మీకు ఇచ్చాం కాబట్టే ఇది మొత్తం గూడా కలిపి మీకు నియర్లీ 302, 297, 299 పేజెస్ వరకి కూడా రావడం జరిగిందనమాట. ఓకే. ఈ విధంగా చాలా డీటెయిల్డ్‌గా మెటీరియల్ అనేది ప్రిపేర్ చేశాం. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్లారిటీగా ఉంది అనేసి. ఓకే. సో, మనం బుక్ అయినా ప్రింట్ చేపించుకోవచ్చు ఆ విధంగా. సో, ఇది తీన తర్వాత పీఐఈ. పీఐఈలో వచ్చేసి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ చేశాము. సో, ఆ ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చామనమాట. ఈ ఫస్ట్ చాప్టర్‌కి మాత్రమే మనకి 104 పేజెస్ వచ్చాయండి ఇన్ఫర్మేషన్‌కి. ఈ ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే హిస్టారికల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేటువంటి ఈ ఫస్ట్ టాపిక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పీఐఈలో దానికి మాత్రమే మనకు 104 పేజెస్ అనేటువంటివి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ కూడా మీకు చాలా డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చామిక్కడ. అంటే ఇది మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. బట్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రం బైలింగ్వల్‌లో ఉంటుంది. ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నాం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే, పీఐఈ అనేటువంటిది డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సీబీటీ ఎగ్జామ్ కాబట్టి. బైలింగ్వల్ అనేది మనకి ఇవ్వరు. కాబట్టి మనం వచ్చేసి ఏం చేయాలి అంటే వి హావ్ టు ప్రిపేర్ ఈవెన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. కాబట్టి మెటీరియల్ మొత్తం కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. మరొక విషయం ఏంటి అంటే పీఐఈ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడా కూడా దొరకట్లేదు. ఎవరు కూడా ప్రిపేర్ చేయట్లేదు. బట్ ఇంకా యాస్పిరెంట్స్ యొక్క రిక్వెస్ట్‌ని బట్టి నేనేం చేశాను అంటే ఏవైతే అకాడమీ బుక్స్ అన్నీ ఉన్నాయో పీఐఈకి సంబంధించి వాటన్నిటిని తెచ్చుకొని వాటన్నిటిని కూడా ఓన్‌గా ట్రాన్స్‌లేట్ చేసుకుంటూ ఈ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో, అందువల్లే ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసాము. రిమైనింగ్ చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసి యాప్‌లో పెడతాం. వీటి క్లాసెస్ కూడా పెడుతున్నాము. ఇవన్నీ కూడా రికార్డ్ చేసి క్లాసెస్ అందివ్వడం జరుగుతుందనమాట. సో, ఇది పీఐఈ మెటీరియల్. ముందుగా చూస్తే మీకు మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే డెఫినిషన్స్ అన్నీ కూడా ఇచ్చామనమాట. ఫస్ట్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ యొక్క డెఫినిషన్స్ ఇక్కడ ఇచ్చాము. ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ చూసినట్లయితే డెఫినిషన్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫర్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే పోస్ట్ వేదిక్ పీరియడ్స్ అంటే తెలుసు కదా మనకి. ఇవన్నీ కూడా వేదాస్, ఈ ఎడ్యుకేషన్ వేద పీరియడ్‌లో ఎలా ఉండింది, వేదిక్ పీరియడ్‌లో ఇట్లా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఇంత చక్కగా మీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక్కసారి ఎక్కడన్నా మిడిల్‌లో ఎలా ఉంది అనేది కూడా చూడండి. యెస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హంటర్ కమిషన్ ఇలాగ. అంటే ఈ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి కమిషన్స్, పాలిసీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ హంటర్ కమిషన్ అంటే ఈ విధంగా. హంటర్ కమిషన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా నీట్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కమిషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఇలాగా నీట్‌గా మీకు ప్రతీదీ కూడా ప్రతి కమిషన్ గురించి కూడా ఇందులో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సార్ మరి వీటికి ప్రాక్టీస్ బిట్స్ లేవా? ఈ యూనిట్ 1కి ప్రాక్టీస్ బిట్స్ చేయలేదా అంటే చేశామండి. ఈ యూనిట్ 1కి
ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి మీకు నియర్లీ 700 ఎంసీక్యూస్ అనేటువంటివి రెడీ చేశాము. వాటికి కూడా పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కేవలం ఈ 700 ఎంసీక్యూస్ అనేది కేవలము యూనిట్ 1కి మాత్రమే. చూడండి అంటే ఇక్కడ ఎలా ఇచ్చాము అంటే మనకి అక్కడ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో యూనిట్ 1లో సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క టాపిక్‌ని సెపరేట్‌గా ఈ విధంగా వాటికి బిట్స్ అనేవి ప్రిపేర్ చేశాము. వీటికి ఆన్సర్స్ కూడా ఇక్కడే డౌన్ కిందే ఉంటాయి. మీరు మళ్ళీ ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక సబ్ టాపిక్ అనమాట. దానికి ఇక్కడ ఇచ్చాము. తర్వాత ఏంటి ఎడ్యుకేషన్ డెఫినిషన్స్ ఉన్నాయి చూసారా? ఆ డెఫినిషన్‌కి సంబంధించినటువంటి బిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఈ విధంగా ఇచ్చాము. ఎడ్యుకేషన్ డెఫినిషన్స్ గురించి. నెక్స్ట్ వేదిక్ పీరియడ్ ఇన్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. ఇట్లాగా బిట్స్ అనేటువంటివి నంబర్ ఆఫ్ బిట్స్ అండి. ఇట్లా మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్‌లో ఏదో ఒక టాపిక్ ఎక్కడో చోట ఆపుతాము. చూడండి ఇక్కడ. సెకండరీ కమిషన్ ఆర్ మిడిల్ ఇయర్ కమిషన్ దాని గురించి 535 నంబర్ నుంచి ఈ విధంగా ఈ బిట్స్ అన్నీ కూడా ఆ టాపిక్‌కి సంబంధించి అనమాట. ఇట్లా ప్రతి టాపిక్‌కి కూడా నెక్స్ట్ కొఠారి కమిషన్ దానికి. ఈ విధంగా ప్రతి టాపిక్‌కి కూడా మీకు బిట్స్ అనేటువంటివి సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా బిట్స్ ప్రిపేర్ చేశాం కాబట్టి మనకి టోటల్‌గా చూసినప్పుడు ఎన్ని బిట్స్ వచ్చాయి అంటే 700 బిట్స్ అనేటువంటివి రావడం జరిగింది. చూసారా ఎన్ని బిట్స్ వచ్చాయి ఇక్కడ మనకి 700 బిట్స్ అనేటువంటివి రావడం జరిగింది. సో ఇది కూడా మీకు 94 పేజెస్ వరకి వస్తుందన్నమాట. ఓన్లీ బిట్స్ ఫస్ట్ యూనిట్ బిట్స్. అంటే ఇక్కడ మీకు ఏది కూడా లోడ్ చేయట్లేదండి. చాలా ఎక్స్‌టెన్సివ్ మెటీరియల్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాము. బట్ మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ పీడిఎఫ్స్‌ని మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు 10 మినిట్స్ లోపల పంపిస్తాము. ఈ పీడిఎఫ్స్‌ని మీరు ఎవ్వరికి కూడా షేర్ చేయకుండా మీ పర్సనల్‌గా మీరు యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అస్. చూసారు కదా ఎంత ఎఫర్ట్స్ పెడితే గానీ మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ప్రొవైడ్ చేయగలుగుతాము. కాబట్టి ఆ ఎఫర్ట్స్‌ని గుర్తించి ఈ పీడిఎఫ్స్‌ని మీరు మిస్‌యూజ్ చేయకుండా జాగ్రత్తగా మీ పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అంటే ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ మెటీరియల్ యొక్క పీడిఎఫ్స్ అనేటువంటివి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. పీఏఈలో మాత్రము ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసాము. రిమైనింగ్ 5 చాప్టర్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. ఇది టోటల్‌గా ఈ కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు నాకు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. నా పేరు ఎం. బాలాజీ. నా ఫోన్ నంబర్ 7799691771. ఓకే. ఇక్కడ మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. చక్కగా బైలింగ్వల్‌లో ఉంటాయి. అలాగే మెటీరియల్ అనేది ఈ విధంగా పీడిఎఫ్స్ అనేవి మీకు వాట్సాప్ పంపిస్తాము. మీరు వాటిల్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. లేదు అలాగే అయినా చదువుకోవచ్చు. ప్రతి టాపిక్‌కి సంబంధించినటువంటి బిట్స్ కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేశాము. ఇప్పుడు ప్రూఫే మీకు డైరెక్ట్‌గా చూపించాను కాబట్టి దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. రైట్. మీకందరికీ ఈ కోర్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఓకేనా? అంటే ఎవ్వరు కూడా ముందుకు రాలేదనమాట. ఈ కోర్స్ ఒకటి స్టార్ట్ చేద్దాము అనేసి. స్కూల్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ డీఎస్సీ కోసం. బట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ బీన్ రన్నింగ్ ఇట్ వెరీ, వెరీ గ్రేట్‌లీ. చాలా చక్కగా గ్రేట్‌గా దీన్ని రన్ చేస్తున్నాము. మీకు ఈ పీడిఎఫ్స్‌లో మొత్తం సిలబస్ కూడా కవర్ అయిపోయింది. ఆ మొత్తం సిలబస్‌ని కూడా న్యూ సిలబస్ ప్రకారం అండి. న్యూ సిలబస్. ఏదైతే కొత్తగా ఒక 1 వీక్ ముందు రిలీజ్ చేశారో ఆ సిలబస్ ప్రకారము కంప్లీట్ సిలబస్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. పీఏఈ కూడా కంప్లీట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.